అధికారంలో వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు అయితే పక్కా పెట్టింది. గత 10 సంవత్సరాల నుంచి దాదాపు మీరు 40 కోట్ల ఉద్యోగాలు ప్రైవేటీకరణ మీద ఉద్యోగాలు తీసేశారు. ఈరోజు అన్ని రకాలుగా దీని వెనుక దాగి ఉన్నదంటే కుట్ర ఏంటంటే నరేంద్ర మోదీది రైల్వేని కూడా ప్రైవేటీకరణ చేయడమే. ఈరోజు ఇప్పటికే ఎల్ఐసి, ఎయిర్వేస్, రైల్వేస్, సీపోర్ట్, అదేవిధంగా బ్యాంకింగ్ అన్ని ప్రైవేటీకరణ చేశారు. ఈరోజు రైల్వే ఒక్కటే సెక్టార్ మిగిలి ఉంది, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు నిరుద్యోగులతో చెలగాటమడానికి ఈ ప్రభుత్వం టైంపాస్ చేస్తుంది. అందుకే మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఈరోజు రైలు ముందు ధర్నా చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో నరేంద్ర మోదీ ఇంటికి కూడా పోతామని హెచ్చరిస్తున్నాం. రైల్వే శాఖ అత్యంత ఆదరణీయమైనటువంటి బోర్డు, కానీ గత నెల 26వ తారీఖున రైల్వే బోర్డు దాదాపు 2% రిడక్షన్, మ్యాన్ పవర్ రేషనలైజేషన్ అని ఒక హేతుబద్ధీకరణ తప్పుడు నిర్ణయాన్ని తీసుకొచ్చింది. దీని కారణంగా దాదాపు 30,000 పోస్టులని హరించే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాం. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఈరోజు రైల్వే సంస్థను కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచ చర్యల్లో భాగంగానే ఏవేఫ్ ఆరోపిస్తుంది. ఎందుకంటే అయ్యా మోడీ గారు దాదాపు 14 లక్షల పైగా ఉన్నటువంటి రైల్వే బోర్డులో ఇప్పటికీ కేవలం 10 లక్షలు మాత్రమే పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 4 లక్షల ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా దాదాపు అనేక దశాబ్దాల కాలంగా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఆర్బి పరీక్షా ఫలితాలు గత 2.5 సంవత్సరాలుగా 4 పరీక్షలు నిర్వహిస్తే వాటికి సంబంధించిన పరీక్షలు ఫలితాలు ఇవ్వకుండా, అట్లీస్ట్ కీ కూడా ఇవ్వకుండా ఈరోజు నిరుద్యోగులకు శాపంగా మారుతున్నారు. ఇవన్నీ కూడా చూస్తే దీని వెనుక ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఆ కుట్ర కోణమే ప్రధానంగా ఏవేఫ్ ఆరోపిస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా చేయడమే నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం. నరేంద్ర మోడీ గారు మీరు 2014 హామీ ఇచ్చారు. మీరు ఏమి ఇచ్చారు? ఈ దేశంలో ప్రతి పౌరుడికి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాలు కావస్తుంది మీ పాలన. దాదాపు 26 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ మీరు చేస్తున్నది ఇప్పుడు 2% రిడక్షన్. అంటే ఇదేనా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి? అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదేనా? మీరు చేస్తున్నటువంటి నవభారత్ నిర్మాణం సంబంధించినటువంటి ఆవేదన ఇదేనా అని చెప్పి మేము ఏవేగా ప్రశ్నిస్తున్నాం. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రైలు రోకోలు, రైలు సంబంధించిన నేల ముట్టడి కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఈ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. మీరు ఒకవేళ తక్షణమే ఈ 2% మ్యాన్ పవర్ రేషనలైజేషన్ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా నిరుద్యోగుల్ని, అభ్యర్థులను సమీకరిస్తాం. దాదాపు 2.5 సంవత్సరాలుగా ఫలితాల కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం, వారిని సమీకరిస్తాం, మరింత జటిలంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నరేంద్ర మోడీ గారు తక్షణమే చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ విధానాలని వెనక్కి తీసుకునేంత వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మీరు కూడా మొద్దు నిద్ర వీడాల్సిన అవసరం ఉంది. మీరు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మేము మరింత జాగృతగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా మోడీ గారికి ఈ నిరసన తెలిపే విధంగా పెద్ద ఎత్తున యువకులను సమీకరించి మోడీ గారు వస్తున్నటువంటి నేపథ్యాన్ని నిరసన దినంగా ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. వారు ఇక్కడికి వచ్చి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా పోరాటం దశల వారీగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం.